హలో ఎవ్రీవన్. ఈరోజు మీషోలో మన ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేసినప్పుడు మనకు లాభం ఏ విధంగా రావాలో చూద్దాము. మీషో యాప్లో మనం ఏ టు జెడ్ వస్తువులను సెల్లింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీషోలో మనం ఒక శారీని అప్లోడ్ చేసామనుకోండి, దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మనకు ప్రైస్ ట్యాగ్స్ డీటెయిల్లో ఫస్ట్ స్టెప్ మీషో ప్రైస్ ఉంది. ఆ మీషో ప్రైస్ అనేది మీరు మీ యొక్క వస్తువును ఎంత ధరకు అమ్మాలనుకుంటున్న అమౌంట్‌ను ఫిక్స్ చేసి వేయమంటుంది. నేనిప్పుడు నా శారీని 700కి అమ్మాలనుకుంటున్నా. మనకు ఇక్కడ సెకండ్ బాక్స్ ఏమనుందంటే రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ అని ఉన్నది. అది ఎప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అని అంటే 15-30 రూపీస్ అనేది తక్కువతో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ రిటర్న్ ప్రాసెస్ అనేది రీజన్ లేకుండా మనం వస్తువును రిటర్న్ ఇవ్వకూడదు. ఏదో ఒక రీజన్ పెట్టి రీజన్ ఇవ్వాలి. నాకు నచ్చలేదు అనే ఆప్షన్ తోటి మాత్రం ఇవ్వరాదు. నాకు క్వాలిటీ నచ్చలేదు, దాని ప్రోడక్ట్ అనే ఉద్దేశంతోటి మీరు రిటర్న్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ బాక్స్ ఎంఆర్‌పీ అని ఉంది. ఈ ఎంఆర్‌పీ బాక్స్ అనేది మనం ప్రోడక్ట్ పైన ఉండే ఎంఆర్‌పీ ధరను చూపెడుతుంది. ఈ ఎంఆర్‌పీ అనేది ఇప్పుడు మీరు సెల్లింగ్ చేస్తున్న శారీ కాబట్టి మీషో ప్రైస్ 700 కంటే మీరు ఎంఆర్‌పీ అనేది ఎక్కువగా పెట్టాలి. ఎక్కువగా అంటే లాభం వచ్చే విధంగా మీరు చూసుకొని పెట్టాలి. 700 ఉందనుకోండి. ఇప్పుడు నేను 700 పెట్టాలనుకుంటున్నాను. అవన్నీ ఖర్చులు పోను మనకెంతొస్తుందో ఇక్కడ చూద్దాం. కస్టమర్ ప్రైస్ 700, డెలివరీ చార్జెస్ 110 తీసుకుంటుండు. మీషో ప్రైస్ 700, షిప్పింగ్ డెలివరీ చార్జెస్ 110. బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్స్ అంటే మీషో ప్రైస్‌ను జీఎస్టీ, టీసీఎస్, టీడీఎస్, రిటర్న్స్ అన్నీ పోను, కమిషన్ అన్నీ పోను మనకెంతొస్తుందనేది బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరది చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్‌లోకి వెళ్ళండి. వెళ్తే మీరు చేసిన ప్రైస్ 700, కమిషన్ 0% కమిషన్ తీసుకుంటుండు కాబట్టి లాభం వాళ్ళకే. టాక్స్ పడట్లేదు. జీఎస్టీ 19 అంటే 20 రూపీస్ పడుతుంది. టీడీఎస్ అనేది 2 రూపీస్ పడుతుంది. ఈ విధంగా మనం బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్‌ను చూసుకోవచ్చు. మీరు 700 వస్తువును అమ్మేది అన్ని ఖర్చులు పోను 679కి మీ చేతికొస్తుంది. ఈ ప్రైస్ అనేది ఈ షిప్పింగ్ చార్జెస్ ఇవన్నీ మీకు ఆర్డర్ డెలివరీ అయినాక ఆ వస్తువు యొక్క అమౌంట్ ఎన్ని రోజులకు పడుతుంది అంటే 7-15 డేస్ అనేది మీ మనీ బ్యాంక్‌లో పడుతుంది. అది గూడా రిటర్న్ పీరియడ్ ముగిసినాక అన్నీ చూసుకొని, చెక్ చేసుకొని మీ బ్యాంక్‌లో 7-15 డేస్‌లో వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం శారీ యొక్క ప్రైస్ డీటెయిల్స్‌ని తెలుసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ట్రెండీ టెక్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.